హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనకి రైల్వే బోర్డ్ అనేది ఒక ఎగ్జామ్ తాలూకా మనకి డేట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. మనకి ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు జూనియర్ ఇంజనీరు ఓకేనా, మనకి దానికి సంబంధించిన టెక్నీషియన్కి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో అవి మళ్ళీ కూడా రివైజ్ చేయడం జరిగింది. సో మీరు ఒక పని చేయండి, ఆర్ఆర్బి గౌహతి ఓపెన్ చేసి మీకు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి, టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ 01/2024 ఆర్పిఎఫ్ అండ్ ఎస్ఐ అండ్ 03/2024 జేఈ అండ్ 02/2024 టెక్నీషియన్ అండి. దాని గురించి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఏమంటున్నాడంటే ఇక్కడ ఓకే, సో ఫర్దర్గా టు ద నోటీస్ డేటెడ్ 1వ తారీఖున మనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేస్తున్నాము, అది సేమ్ మనకి డేట్స్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆర్పిఎఫ్కి సంబంధించిన మనకి 01/2024 ఆర్పిఎఫ్ ఎస్ఐకి అండి 2 డిసెంబరు 3, 9, 12, 13 ఉంటాయనేసి మనకి చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా జేఈకి వచ్చినప్పటికి 16, 17, 18 అండి సిబిటి 1 అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 19, 20, 23, 24, 26, 28, 29 డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. ఇంతకు ముందు దానికంటే ఇవి కొద్దిగా మారాయి సో అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో డేట్స్ ఫర్ ద సిఎన్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ద డ్యూ కోర్సు. ఓకేనా. నెక్స్ట్ ఈ లింక్ అనేది మనకి 10 days బిఫోర్ అనేది మీకు రావడం జరుగుతుంది. మరియు ఆల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే 4 days మీకు ఎగ్జామ్ ఉంటుంది అనగా మీకు ఆల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి అంటున్నాడు. అండ్ ఆధార్ బయోమెట్రిక్ కూడా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి ఇక్కడ చూడండి, డేట్ కూడా ఈరోజు 21వ తారీఖు 11, 2024 అనమాట. సో ఇంకొక నోటీస్ ఏంటంటే రావాల్సింది మనకి ఏఎల్పికి సంబంధించింది 01/2024 ఏఎల్పికి సంబంధించిన మనకి ఎగ్జామ్ తాలూకు ఆల్ టికెట్స్ రావాలన్నమాట. ఈరోజు 21వ తారీఖు మనకి ఎగ్జామ్ అనేది 25వ తారీఖు ఉంది కదా. సో దానికి సంబంధించిన ఇంకా లింక్ అనేది ఇంకా మనకి యాక్టివేట్ అవ్వలేదు. నేను ఆల్రెడీ కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాను. అది రాగానే మీకు ఇంటిమేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో తప్పనిసరిగా మీరు చూడండి. ఎగ్జామ్ తాలూకా మనకి ఏమేమి ఇస్తామంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఎగ్జామ్ తాలూకా మొత్తం ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయనేసి, మాక్ టెస్ట్ తాలూకా టిప్స్ ఎలా ఉంటాయనేది నేను ఆల్రెడీ ఒకటి పేపర్ అనేది రెడీ చేసి పెట్టానమాట. ఓకేనా. ఏఎల్పి 2024 ఎగ్జామ్ హాల్ టికెట్ అండ్ డౌన్లోడ్ అండ్ టిప్స్. ఎగ్జామ్స్ ముందు ఈ తప్పులు ఎవరు చేయొద్దు. ఓకేనా. సో మన యాప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో మోర్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏఎల్పికి సిబిటి ప్యాటర్న్ అనేది మనకి 75 మనకి క్వశ్చన్లు అనేవి ఉంటాయన్నమాట. ఒక 1 hour టైం అనేది ఇస్తాడు. మ్యాథ్స్ ఏమో 20 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ ఏమో 25కి ఉంటుంది, జనరల్ సైన్స్ ఏమో 20కి ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్కులకి అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏ విధంగా ఎగ్జామ్స్ అనేది రాయాలి ఇవన్నీ నేను తర్వాత మీకు రెడీగా వన్స్ ఆల్ టికెట్ రాగానే నేను మొత్తం అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా. సో అప్డేట్స్ కోసం ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అది ఒకసారి చెక్ చేయండి. కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ ఎగ్జామ్ హాల్ టికెట్ రాగానే నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.